ఈరోజు జనవరి 18 ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి. ఈ సందర్భంగా గుడివాడలో రా కదిలిరా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం, జన ప్రభంజనం. నేను అడుగుతున్నా, నిన్నటి వరకు మాట్లాడిన బూతుల వ్యక్తులు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ప్రజలు కదిలితే ప్రజా చైతన్యంలో మీరు కొట్టుకొని పోవడం ఖాయం, భూస్థాపితం కావడం ఖాయం అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒక విధంగా ఈరోజు రా కదిలిరా గుడివాడలో పెట్టడం దేశ రాజకీయాల్ని తిరగా రాసిన నాయకుడు పుట్టిన ప్రాంతం కావడం, ఇక్కడ మీ అందరినీ దర్శించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈరోజు వేదిక పైన, వేదిక ముందర తెలుగుదేశం జనసేన నాయకులు జెండాలు పట్టుకొని మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎదురొస్తే బడిత పూజ చేస్తామని చెప్పే స్థాయికి వచ్చారు. మన శక్తిని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం జనసేన గెలుపు అన్స్టాపబుల్. ఎన్టీఆర్ని ఒక్కసారి తలుచుకుంటే పాలకులంటే సేవకులని సమిక్షేమం అందించిన యుగ పురుషుడు పుట్టిన ప్రాంతం ఈ గుడివాడ ప్రాంతం. ఆత్మ గౌరవ నినాదంతో తెలుగువాడి సత్తా చాటి ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పుట్టిన గడ్డ ఈ గడ్డ. నిమ్మకూరులో పుట్టి చిత్రసీమను రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు, మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే